హైదరాబాద్ వేదికగా ఉద్యాన శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన జాతీయ ఉద్యానవన వ్యవసాయ ప్రదర్శన ఘనంగా ముగిసింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రకృతి, సేంద్రియ, నగర సేద్యం కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో ఉద్యాన శాఖ, స్వచ్ఛంద సంస్థలు నగరవాసులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. రసాయన అవశేషాలు లేని ఆహార పంటల ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లు తినేందుకు ఆసక్తి చూపుతున్న ప్రజలు ఇంటి పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. పర్యావరణ హిత పద్ధతుల్లో వాననీటి సంరక్షణ, ఫామ్ రోబోట్, సాయిల్ గ్రోత్ వంటి పరిష్కారాలతో పాటు సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు సందర్శకులు ఆసక్తి చూపిస్తుండడం విశేషం. ఇది యాక్చువల్లీ డెమో యూనిట్ సార్, కంప్లీట్ గా లైవ్ డెమో యూనిట్ ఆఫ్ రెయిన్ వాటర్ ఫిల్టర్స్. బేసిక్ ఇక్కడ పెట్టిన సిస్టమ్ ఏంటంటే రూఫ్ లో పడే వాటర్ అంతా ఫిల్టర్ చేసేసి, ఫిల్టర్ అయిన వాటర్ వచ్చాక సంప్లోకి పెట్టుకోవచ్చు, లేదంటే బోర్లో పెట్టచ్చు సార్. బోర్లో పెడితే బోర్ రీఛార్జ్ అవుతుంది, సంప్లోకి పెడితే రీయూజ్ చేసుకోవచ్చు. మనం 250 మైక్రాన్ ఫిల్టర్ ఉంటుంది కాబట్టి ఈ నీటిలో కరగని ప్రతి పదార్థాన్ని ఇది ఎత్తేస్తుంది బయటికి, హ్యాపీగా వాడుకోవచ్చు. ప్లస్ టీడీఎస్ రెయిన్ వాటర్ వచ్చేసి 30 సార్, మాక్సిమం 15 to 30 ఉంటుంది. ఎక్కడ చూసినా మనకు భూమిలో 600 నుంచి 1000 వరకు ఉంది సార్. బోర్లకు వదలడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సాఫ్ట్ అవుతాయి వాటర్, అంటే మన యూటెన్సిల్స్ కానీ బట్టలు కానీ బాగా క్లీన్ అవుతాయి. బోర్ వాటర్ క్వాలిటీ పెరుగుతుంది. RO సిస్టమ్ మీద మీకు లోడ్ తగ్గుతుంది బాగాను. చిన్నది మన ఒక 1200 SFT హౌస్ కి అయితే 8500 రూపాయల కంప్లీట్ పని అయిపోతుంది.